హలో. ఈరోజు నేను కుండలిని గురించి మాట్లాడదామని అనుకుంటున్నా. ఎందుకు అంటే నేను 2 వీడియోస్ చేశాను కొన్ని సంవత్సరాల క్రితము. ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. నేను మాట్లాడిన స్థితులన్నీ నేను ఒకప్పుడు అనుభవించినవి, కానీ నేను మాట్లాడుతున్న టైంలో నేను ఆ స్థితులు ఏవి అనుభవించలేదు. అందుకని ఫర్దర్ నాకు వీడియోలు చేయాలని అనిపించలేదు. ఎందుకంటే స్పిరిచువాలిటీ అంటేనే ట్రూత్. నేను నిజంలో లేకుండా నేను నిజం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది. ఆ తర్వాత నేను మళ్ళా నా సీరియస్ సాధన అనేది స్టార్ట్ అయ్యి నేను చాలా గోత్రూ అయ్యాను. నా లోపల చాలా జరిగింది. నా నాలెడ్జ్లో ప్రతి దాంట్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒకటి కాదు 2-3 సార్లు ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాలో జరిగింది అని చెప్పచ్చు. సో ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని నేను కుండలిని అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకు నేను దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి. నేను ఫస్ట్ 2 వీడియోస్ పెట్టిన రోజుకి ఈ రోజుకి మధ్యలో నేను చాలా సఫరింగ్ చూశాను. దాన్ని సఫరింగ్ అని నేను అనను. ట్రైనింగ్ అయి ఉండొచ్చు, నా ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఏమీ అర్థం కాక చాలా పిచ్చిగా ఉన్నిందనమాట. నేను చాలామందితో డిస్కస్ చేయడానికి ట్రై చేసినప్పుడు నాకు ఎలాంటి రైట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని నాకు అనిపించింది. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి అని నేను అనుకోవడం లేదు, కానీ నాలాంటి ఒక కన్ఫ్యూజన్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండి కనెక్ట్ అయితే బాగుంటుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడదామని అనుకుంటున్నా. కుండలిని అంటే ఏదో కాదు. మనం యోగిక్ భాషలో మాట్లాడుకుంటే మనం ఇడ పింగళ అని 2 నాడులు ఉంటాయి. మెడిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి లేదా యోగా చేసే ప్రతి ఒక్కరికి, ఈ రోజుల్లో నార్మల్ పీపుల్ ఏ సాధన చెయ్యని వాళ్ళకి కూడా ఈ పదాలు చాలా పరిచయమే. ఈ ఇడ పింగళ నాడులు, నువ్వు ఇడాలో ఉన్నప్పుడు, ఇడ యాక్టివేటెడ్గా ఉన్నప్పుడు, అంటే నీ రైట్ నాస్ట్రల్ యాక్టివేటెడ్గా ఉన్నప్పుడు నువ్వు కొన్ని పనులని యాక్టివ్గా చేయగలవు. నీ లెఫ్ట్ నాస్ట్రల్ యాక్టివ్గా ఉన్నప్పుడు నువ్వు కొన్ని పనులని యాక్టివ్గా చేయగలవు. ఓకే. సో ఈ ఇడా పింగళ అనేది ఒక 45 మినిట్స్ ఇది డామినెంట్ ఉంటుంది, 45 మినిట్స్ ఇది డామినెంట్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం కావాలన్నప్పుడు చేంజ్ కూడా చేసుకోవచ్చు. దానికి బోలెడని టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇదంతా ఏంటి, ఒక సైకిల్. కొద్దిసేపు ఇవి డామినెంట్ ఉండి ఈ పనులు చేస్తావు, కొద్దిసేపు అవి డామినెంట్ ఉండి ఆ పనులు చేస్తావు. ఈ సైకిల్లోనే మనం ఉండిపోతాం. ఈ ఇడ పింగళ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సైకిల్లోనే ఉండిపోతాం. అదే మన కర్మలు అని అంటాం అన్నమాట. ఇంకా లోతుగా వెళ్ళి చెప్పాలంటే మనకి 72,000 నాడులు మన శరీరంలో ఉన్నాయి కదా. ఈచ్ నాడి కూడా ఒక రోబోటిక్, దానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. ఈచ్ నాడి కూడా ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ మన జీవితంలో. సో అవి ఎప్పుడైతే బ్లాక్ అయిపోతాయో, వాటిలో ఉన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా వాటి పనితీరు కరెక్ట్గా లేకపోవడం అనొచ్చు, లేకుంటే చెడిపోయింది అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సరిగ్గా లేనప్పుడు, కరెక్ట్ వేలో లేనప్పుడు, అంటే ఎనర్జైజ్ అయి లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఈ సైకిల్లో ఇడ డామినెంట్ కొద్దిసేపు, పింగళ డామినెంట్ కొద్దిసేపు, ఆ కర్మలు ఈ కర్మలు క్రియేట్ చేసుకుంటూ ఆ కర్మల్లో బ్రతుకుతూ ఇలా మన లైఫ్ సైకిల్ ఉండిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మనము ఈ 72,000 నాడుల శుద్ధి అనేది మనలో జరుగుతుందో అప్పుడు మనలో ఎనర్జీ లీకేజ్ అనేది ఉండదన్నమాట. ఎనర్జీ లీకేజ్ అనేది ఎందుకు జరుగుతుంది? యూజువల్గా మనం కర్మలు చేయటం వల్ల. కర్మలు అంటే మన ఆలోచనలు. మన ప్రతి ఆలోచన కూడా మనకి ఒక కర్మ, రైట్? ప్రతి ఆలోచన కర్మ కింద క్రియేట్ అవుతుంది మనకి. సో ఈ కర్మ చేయాలి అన్నప్పుడు నువ్వు ఎనర్జీని రిలీజ్ చేయాలి కదా, అలా లీకేజెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ 72,000 నాడులు ఎనర్జైజ్ అవుతాయో, అంటే రైట్ వేలో పని చేయటం స్టార్ట్ చేస్తాయో, ఎనర్జీని హోల్డ్ చేసి
ఇంకా డ్యుయాలిటీ మెకానిజం అనేది నీలో కంప్లీట్‌గా డెమాలిష్ చేసుకుంటావో, ద్వంద్వత్వం అనేది ఒక మనిషిలో తీసివేయబడతదో, అప్పుడు ఈ 72,000 నాడులు కూడా ఎనర్జైజ్ అయ్యేసి, ఈ ఎనర్జీని సైకిల్‌లాగా తిప్పుతాయి. తిప్పినప్పుడు అది ఒక వర్ల్‌పూల్ లాగా ఏర్పడేసి, నీకు సుషుమ్న, ఈ ఇడా నాడికి, పింగళ నాడికి మధ్యలో ఒక పైప్ ఉంటది. సుషుమ్న నాడి అంటారు దాన్ని. సో, ఆ సుషుమ్న నాడి నుంచి ఆ ఎనర్జీ పైకి రావడానికి ట్రై చేసి, ఇక్కడ సుషుమ్న ఇక్కడుంది అని అంటారు. నాకింకా అది నాలో ఒక ప్రాసెస్ అయితే నడిచింది. కాకపోతే నేను ఇంకా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నా. సో, సుషుమ్న నాడిలో అది ఎప్పుడైతే స్థితమైతదో, అప్పుడు సహస్రార అనేది విచ్చుకొని మనకి మనం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటదనమాట. ఓకే. శక్తులొస్తాయి. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషను. ఓకే. యెస్. నువ్వు ఒక పరిపూర్ణమైన మనిషిగా అయితే తయారవుతావు. దానివల్ల నువ్వు చేసే ప్రతి పనిలో కూడా క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటది. అదర్‌వైజ్ నేను ఈ శక్తులొస్తాయి ఇవంతా నమ్మను. ఆబ్వియస్‌లీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నువ్వు ఒక మనిషి, నార్మల్ మనిషి కంటే కూడా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలిగినప్పుడు, నార్మల్ మనుషులందరూ వాటిల్ని శక్తులు అనే అంటారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాలెడ్జ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో, ఇలా ఆ ఎనర్జీ అనేది మనం కింద నుంచి సుషుమ్న నాడి మన మూలాధారం నుంచి పైకి వస్తుందనమాట. ఆ వర్ల్‌పూల్ లాగా అయ్యి సుషుమ్న నాడి పైప్ నుంచి అది పైకెళ్తుందనమాట. ఈ ఇడాకి, పింగళకి మధ్యలో సుషుమ్న నాడి అనేది అలా రిప్రజెంటేషన్ లాగా చెప్తారు. అది వెళ్ళి పైన సహస్రారం దగ్గర అది స్థితమైతది. అప్పుడు యూజువల్‌గా సుషుమ్న నాడి యాక్టివేషన్ అన్నట్టుగా చెప్తారనమాట. సో, ఇలా ఉంటది ప్రాసెస్. ఐ డోంట్ నో అర్థమవుతదో అర్థం కాదో నాకు తెలీదు. బట్ నేను నాకు జరిగిన అనుభవాల త్రూ నేను అర్థం చేసుకున్నది చెప్తున్నా. థ్యాంక్ యూ.